ప్రజల పాలన పేరిట చీకటి పాలన తెచ్చారు. కరెంటు కోతలతో రైతులను మళ్ళీ చీకట్లకు నెట్టారు. బొగ్గు, పవరు, ఇసుక భూముల్లో అంతా స్కాములే. ధర అదేంది భూభారతిలో ఉన్నటువంటి లీలలు ఒకటి కాదు కాదయ్యా. ఎన్నెన్ని వెతికినా ఎట్టంతట్ల వెతికినా భూభారతి వచ్చిన తర్వాత భూమం ఫట్ నీకు స్కెచ్ చేసి భూతత్వం వేసి కింది స్థాయి లీడర్ ఏజెంట్లు పెట్టుకొని ఎక్కడెక్కడ ప్రభుత్వ గాలి భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కుంట ఉంది, ఎక్కడెక్కడ నీళ్ళు నిరుస్తున్న చెరువు ఉందనుకో ఫస్ట్ ఎండిపోయే దశకు జీర్ణమయ్యే దశకు ఉంటుంది. ఎందుకో కబ్జాలు అయినా కాబట్టి దాన్ని పట్టించుకునే లేదు కాబట్టి అట్లా కొంచెం ఏదో రోగిత నీళ్ళు ఏదో నిలుస్తున్న కుంట మాదిరి ఉంటే ముందు దాంట్లో మట్టి వేసి నింపుతారు. దాంట్లో ముందు మట్టి పోస్తారు. అదే మట్టి మున్సిపాలిటీ కాక చెత్త డంప్ చేస్తారు. దాన్ని పూర్తి చేస్తారు. దాని మీద చిన్నగా ఒక రేకుల డబ్బానో పాన్ డబ్బా లాంటిదో పెడతారు. ఇక మొదలవుతుంది రాజకీయం. అలా కాదు, టెక్నికల్గా చేయాలంటే ఇది ఒక కొత్త సిస్టమ్ కనిపెట్టిర్రు. ఆ సిస్టమ్ ఏంటంటే సదరా భూమిని క్రీడా ప్రాంగణంగా మార్చడానికో, లైబ్రరీగా మార్చడానికో, ఆ తర్వాత దాన్ని ఇంకో రకం రూపంలో మార్చడానికో కన్వర్షన్ చేస్తారు. క్రీడా యువజన వీళ్ళ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకు కన్వర్ట్ చేస్తారు. వాళ్ళ పేరు మీద రాస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భూమి అభివృద్ధి ఆదాయంలో భాగంగా ఈ భూమి ఆదాయాన్ని సేకరించేందుకు గాను ఈ భూమిలో కొంత భాగాన్ని వేరే వాళ్ళకి లీజుకి ఇస్తే అటువంటి ఆదాయం నుంచి ఈ క్రీడలు అంటే ఇక్కడ ఆడేదో క్రికెట్ చెస్ ఆడతామని చెప్తారు కదా, గొగ్గ షెడ్డు నిర్వహిస్తానికి ఖర్చుల కోసం గొగ్గ ఈ భూమి పక్కదంతా మేము లీజుకి ఇచ్చేస్తున్నాం లేదా డెవలప్మెంట్కి ఇచ్చేస్తామని చెప్పేసి నాకేస్తున్నారు. భూమా ఫట్ ఇది పెద్ద స్కాము. బొగ్గు పవర్ ఇసుక భూముల్లో అంతా స్కాములే. 11 జిల్లాల్లో సబ్స్టేషన్ ముట్టడి దీనికి నిదర్శనం. సీతారామ మోటార్లు కేసీఆర్ పెట్టినవే. మీరు స్విచ్లు వేసేందుకేనా మాజీ మంత్రి హరీష్ రావు. ఇది జరిగింది. కొన్ని సాక్ష్యాలు చూద్దాం. సాక్ష్యాలు అన్నాం కదా, ఇక బట్టలిప్పి నిలబెడదాం. ఎందుకంటే ఇది సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామం. మద్దిరాల వద్ద చూడండి. సూర్యాపేట జిల్లా మద్దిరాల రెడ్డి గ్రామం. సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు కరెంట్ ఇస్తలేరని, పవర్ కట్ ఎందుకు ఇస్తున్నామని, 8 గంటలు ఇస్తే మాకేం సరిపోతుంది దొర అంటున్నారు. ఇది ఒకటి. రెండవది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది. రైతులు రోడ్డు మీదకి వచ్చి రాస్తా రోకో చేస్తున్నారు. ఏందే రైతులకు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ స్లోగన్. ఎక్కడ ఇది? సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామం రహదారిపై కరెంటు కోతలు నిరసిస్తూ రైతులు రాస్తారోకో. సిద్దిపేట జిల్లా ఎట్లాంటి జిల్లా, ఎట్లయింది? ఇట్లా ఇక అది ఇంకొక దారుణం చూపిస్తాను. ఇక్కడ సబ్ స్టేషన్ ముట్టడి, దాని పక్కనే యూరియా. ఇది ఇంకోటి ఇప్పుడే కాపీ చేస్తుందా? ఇక చూడండి, ట్యాంకర్లు నీళ్ళు తెచ్చి వరి మడుగులో నీళ్లు పోస్తున్నారు. మా చక్కని పాలన. ఈ చక్కని పాలన పాపం ఎవరి దగ్గరికేనా?
ఈ చక్కని పాపం ఎవరితో చెప్పనా 62.6% వాళ్ళది. 62.6% వాళ్ళ అన్మెచ్యూరిటీస్ వల్ల. అదేందో చెప్తా. 62.6% ఏంటిది కూడా చెప్తాను నేను. 62.6% వాళ్ళ యొక్క అవివేకం వల్ల గొగ్గి కష్టాలు. ఎవరి వల్ల ఈ కష్టాలు? 62 కదా, 62.6% వల్ల ఈ దుర్మార్గం, ఈ పాపం అనుభవిస్తున్నాం, ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ వల్ల, వాళ్ళు చేసినటువంటి అత్యాశ వల్ల, వాళ్ళ అన్మెచ్యూరిటీస్ వల్ల, వాళ్ళ వల్లనే ఈ కష్టాలని యావత్ 100% ప్రజలు కష్టపడతా ఉన్నారు. ఇక ఈ విషయంలో మన హరీష్ రావు గారు ఏదో వాక్యాలు చేశాడే, ఇక్కడ ఉంది. తెలంగాణ ఇన్స్టాల్ కెపాసిటీ 23,000 మెగావాట్స్. ఈ రోజు లోడ్ ఎంతున్నది? 14,015. 23 మెగావాట్స్లో మనకు ఎలిజిబిలిటీ ఉంది, పవర్ స్ట్రెంగ్త్ ఉంది, మనకు పవర్ కెపాసిటీ ఉంది, అంత దమ్ము ఉంది మనకు. కానీ 23,000 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే 14,000-15,000 మెగావాట్ల లోడ్ లేదు. ఇలా ఎందుకు కరెంట్ కట్ చేస్తున్నారు? అది మనకు సమ్మర్ అయిపోయింది, ఓకే, డిమాండ్ లేదు. అయినా 14 ఏమున్న డిమాండ్ ఉందట. 14 కూడా ఇవ్వలేకపోతే 23లో సగమే కదా 14 అంటే. కొంచెం సగానికి కొంచెం 23 అంటే 14 అంటే దగ్గర 40% డిఫరెన్స్ ఉంది. దానికి కూడా ఇవ్వలేనటువంటి అసమర్థత ఎవరి వైఫల్యం అది? రెడీమేడ్గా ఉన్న వ్యవస్థను కూడా వాడుకోరాకపోతే మరి ఏం చేద్దాం? యూరియాకు ఒక కాలం సిస్టమ్ అనేది తయారై ఉంది. సమయానికి యూరియా అందజేయడం ఎలా? మనం యూట్యూబ్లో ఏదో కొడతాంగా, మనం వండడం ఎలా, కిచిడీ చేయడం ఎలా, అట్లా కొట్టినా కూడా వస్తుంది. సమయానికి యూరియా సప్లై చేయడం ఎలా అని కొడితే కూడా స్పష్టంగా ఆడ ఉంటుంది. రెడీమేడ్గా 10 సంవత్సరాలు అదే సిబ్బంది, అదే ప్రభుత్వ సిబ్బందులు, అదే ఎంప్లాయీసు, అదే విధానం, అదే ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం, అక్కడ యూరియా కంపెనీలు, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి యూరియా వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, యూరియా కంపెనీల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ వ్యవస్థలు అవే పని చేస్తున్నాయి 10 ఏళ్ళ నుంచి. మారిందల్లా ఏమిటి అంటే పాలకులు, ముఖ్యమంత్రి మారిండు, ఆయన కింద సలహా మండలి మారింది, ఆ కర్షక పరిషత్ మారింది. ముగ్గురే మారినరు. ముఖ్యమంత్రి వర్గం మారింది, సలహా మండలి మారింది, వాళ్ళు మారినరు అంతే. కర్షక పరిషత్తు, రాజకీయ నాయకుల పోస్టులు మారినాయి అంతే. ఒకటే ముక్క చెప్పాలంటే రాజకీయ నాయకుల పోస్టులు మారినాయి అంతే. అంతలో ఇంత దుర్మార్గం జరిగితే, ఇంత వైఫల్యం జరిగితే ఎలా? అధికారులు రెడీమేడ్గా ఉన్నారు కదా, వ్యవస్థ రెడీగా ఉంది కదా, వాళ్ళతో ఇన్ టైంలో పని చేయించుకోరాకపోతే ఎలా? 7,180 మెగావాట్ల థర్మల్ పవర్ రావాల్సిన చోట 3,190, 44% థర్మల్ విద్యుత్తు మీరు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంటి? బయట కరెంటు కొంటున్నారు. ఇక రోజుకు 80 మిలియన్ యూనిట్ల కరెంటు పవర్ ఎక్స్చేంజ్లో కొంటున్నారు. సీక్రెట్ చెప్తా ఇప్పుడు. చాలా బ్లాస్టింగ్ బాంబే ఇది. ఇదంతా మనకు తెలియకటి జరుగుతుంది, అమాయకంగా చేస్తున్నాడు అనుకుంటున్నాం కదా. పవరు షార్టేజీ మనకు తెలియక చేస్తున్నారు, పని రాక చేస్తున్నారు అనుకున్నాం కదా. కాదు, ఇవి పడాబడిపోతాయి. ఈ విద్యుత్ వ్యవస్థలు పడాబడిపోయాలి. సామర్థ్యాన్ని ఎక్కడో ప్రొడక్షన్ ల్యాండ్ లేకపోతే నిర్వహణ లోపమో ఏ లోపమైనా ఇది చచ్చిపోతాయి. ఇవి చచ్చిపోతుందని మేము డెవలప్ చేస్తామని ఆదాని అంబానీ ప్రవేశపెడతారు. ఆయన పెట్టిస్తాడు, ఈయన సంతకం పెడతాడు. అదర్వైజ్ ఇంకొకటి జరుగుతుంది. ఇవన్నీ పండుకున్నాయి కాబట్టి, ఇవన్నీ కూడా కేసీఆర్ పాలన జరిగినాయి కాబట్టి కుంభకోణాలు, సామర్థ్యం లేదు, నైపుణ్యం లేదు, నాణ్యత లేదని చెప్పి పక్కకు కొండబెట్టేసి
ఆదాని కరెంటు కొనేద్దాం, సోలార్ పవర్ కొనేద్దాం, ఈ రాష్ట్రంలో ఈ దేశానికి మేము అభ్యుదయం, సోలారు ఉచితంగా పంచుతాం, తక్కువ ధరకు పంచుతాం, కొనండి మీరు అని చెప్పేసి మళ్ళీ ఒక పథకాన్ని తీసుకొస్తానికి ముగ్గేసినటువంటి చర్యగానే నేనైతే భావిస్తున్నాను. ఇవన్నీ ఈ పని చెయ్యరాక కాదు, పని తెలియక కాదు, తెలుసు ఇట్లా పవర్ ప్లాంట్లని ఎట్లా వినియోగించుకోవాలో తెలుసు. కానీ దాన్ని ఫస్ట్ తెలుసు కదా మనకు, ఒక కుక్కని శిక్షించాలంటే ఫస్ట్ పిచ్చి కుక్కని చేయాలి. దాన్ని ఇవన్నీ కైలా పడిపోవాలి. కైలా పడిపోతే వస్తాడు ఈ సూడో దేశభక్తులు వస్తారు. గదే ఇవన్నీ. నువ్వు ఉత్పత్తి చేసుకునే కరెంటు బంద్ పెట్టి బయట ఎందుకు కొంటున్నారు మీరు? ఈ భారం వినియోగదారులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలి? యూ హ్యావ్ ద కెపాసిటీ. కానీ బొగ్గు లేదు అని చెప్పి తాళం వేస్తున్నారు, బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టి ఏం చేస్తున్నారు? బయట 80 మిలియన్ యూనిట్ల కరెంటు కొంటున్నారు ఒక రోజు ప్రైవేట్ ఎక్స్చేంజ్ లో. అది చెప్పినగా ఇదే జరుగుతుంది. ఇది ఎంత నిర్లక్ష్యం! ప్రభుత్వం చేతగానితనం వల్ల, సోయిదప్పడం వల్ల, డబ్బులు లేవంటారు, ఏడికలు వస్తాయి డబ్బులు అంటారు, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు కోతలతో ఇబ్బంది పడుతున్నారు. రైతు ఒకవైపు చూస్తే డబ్బులు లేవు, అప్పు పుడతలేదు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు, హాస్పిటల్ పండుకుంటే బిల్లులు రాదు, పెన్షన్లు రావు, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ రావు. కానీ ఉన్న కరెంట్ బండబెట్టుకొని కొత్త కరెంటు కొనుగోసుకుంటుంటారు. దీన్ని తెలివిగల పని అందామా? ఈ పాపం ఎవరిది? 62.6% పర్సంది. అవేందో కూడా చెప్తాను. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి సూర్యాపేట భాగవతం చూద్దాం. అది చెప్పడానికి ఇప్పుడు చెప్పేది అర్థం కావాలంటే 62.6% అర్థం కావాలంటే సూర్యాపేట భాగవతం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎవరండి? సూర్యాపేట జిల్లా ముద్దిరాల మండలం రెడ్డిగూడెం. ఇది ఏ కాన్స్టిట్యూషన్? ఎమ్మెల్యే కాన్స్టిట్యూషను. ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ఏంది అంటే తుంగతుర్తి కాన్స్టిట్యూషన్. తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఎవరండి? ఏ పార్టీ? ఇప్పుడు అంతకుముందు అది సంగతి. ఆయన పేరేం పేరు? బాలరాజ్ అని వస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే. 2 టర్ములు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఈ టర్ము కాంగ్రెస్ గెలిచింది తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిస్తే ఈ సక్కదనం తెచ్చుకున్నారు. మీరు ఈ మార్పు కోరుకున్నారు. కనీసం గుర్తుకు రావట్లేదు. గాదర్ కిషన్ కాదని మార్పు కోరుకుంటే మీరు అనుభవిస్తున్నారు. వీళ్ళల్లో వాళ్ళు మార్పు ఉన్నారో లేరో తెలియదు. దీంట్లో మార్పు కోరుకున్న వాళ్ళు కూడా ఉండవచ్చు. మార్పు కోరుకొని ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు. అదేందో భాగవతం చెప్తా, ఆ మార్పు సంగతి ఏందో. ఇది ఒకసారి జూమ్ చూసుకొని, ఇది 2023 ఎన్నికల ఫలితాల్లో ఓట్ షేరింగ్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 39.4% వచ్చింది. ఇది 39%. భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు 37. ఈ కలర్ ఎంత? జస్ట్ 2% ఓట్లే, అంతేనా? అంతే, 2% ఓట్లే, 2% ఓట్లు మాత్రమే తేడా వచ్చింది. భారతీయ జనతా పార్టీ 13.9% ఓట్లు వచ్చింది. ఇది మళ్ళీ ఇది ఎంఐఎం ఏమో 2.22%. నన్ ఆఫ్ ది ఎబో 73%. అదర్స్ ఇండిపెండెంట్స్ 6.40%. అంటే ఈ 37 ఇది ఒకసారి చూద్దాం. అంతే, ఈ 37.4% తీసేస్తే ఇదంతా 62.6
6%. 1, 2, 3, 4. Rest of 37.4% పోతే వీళ్ళని కాదని ఈ 62.6% మంది మార్పు కోరుకున్నారు. సరే న్యూట్రల్ కొంచెం తీసేద్దాంలే 1%. సరే ఏదైనా సరే 62% మార్పు కోరుకున్నారు. అభివృద్ధిని ఇష్టపడలేదు, ఇట్లా చెప్పొచ్చు మనం. అభివృద్ధిని ఇష్టపడలేదు, కరెంట్ 24 గంటలను ఇష్టపడలేదు, నీళ్ళు 24 గంటలు రావడం ఇష్టపడలేదు, మంచినీళ్ళు ఇంట్లోకి రావడం ఇష్టం లేదు, తలసరి ఆదాయం పెరగడం ఇష్టం లేదు, జాతీయ ఉత్పత్తి కొనుగోలు ఉత్పత్తి శక్తి పెరగడం ఇష్టం లేదు, సమయానికి జీతాలు పడడం ఇష్టం లేదు, హోంగార్డుల జీతాలు పెరిగింది ఇష్టపడలేదు, అంగన్వాడీ జీతాలు పెరిగింది 3-2 పెరిగినా కూడా ఇష్టపడలేదేమో. ఇంటింటికి పథకం అందినటువంటి విధానం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఆయన పార్టీ మీద నాకేం ప్రేమ లేదు, కానీ నా తెలంగాణ మీద నాకు ప్రేమ, నా ప్రజల మీద నాకు ప్రేమ, నా జాతి మీద నాకు ప్రేమ, నా తెలంగాణ ప్రయోజనాలు నా ముఖ్యం. ఎంత కష్టపడ్డామో కన్నీళ్ళ పర్యంతం. మీసం మొలిస్తే నేరం తెలంగాణలో, మీసం మొలిస్తే నేరం. బయటికి వెళ్తే మీసం మొలిచినోడు నక్సలైట్గా చూసి కాల్చి పంచారు. అడిగితే ప్రశ్నిస్తే నక్సలైట్ అన్నారు. ఇదేమీ నాకు అర్హత ఉంది కదా, నన్ను వాచ్మెన్గానే పెట్టుకుంటావా, నన్ను సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటావా, నేను చదువుకుంది కామర్సు బీకామ్సు అని అంటే కూడా అకౌంటెంట్ జాబులు ఇవ్వలే, వాళ్ళు సెక్యూరిటీ జాబులు చేసుకున్నారు. అంత దీనమైన పరిస్థితులు. 10 ఎకరాలున్న రైతు వచ్చి ఇక్కడ వాచ్మెన్ చేశాడు. చెప్పాను కదా, తెలంగాణలో ముఖ్యంగా వరంగల్, నల్గొండ, కరీంనగర్ ఈ ప్రాంతాల నుంచి దుబాయ్కి, సూరత్కు, బొంబాయికి, ఢిల్లీకి వలస వెళ్ళిన తెలంగాణ జనాభా ఎంతో. ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి వారానికి 2-3 సెటిల్ బొంబాయి బస్సులు ఉంటాయి. బొంబాయి బస్సులు డైరెక్ట్ ఉంటాయి. ఆ బొంబాయి బస్సు రాత్రి తెచ్చి పెడతాడు, తెల్లవారు లేపు మొత్తం నిండిపోతుంది. పొద్దున్న 6 గంటలకు బయలుదేరుతుంది యాత్రగా. షిఫ్టింగ్ వలస 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 వెళ్తారు. ముఖ్యంగా నా చేనేత కార్మికులు, నా నేత బిడ్డలైతే, నా గౌడన్నలు నేతన్నలైతే వలసకెళ్ళి సూరత్ కంపెనీలలో కూలీలుగా, దినసరి కూలీలుగా, సంక్షేమం లేకుండా ఘోరంగా జీవనం గడుపుతూ వెళ్ళవేసుకున్నారు. గట్లాంటి వాళ్ళంతా మళ్ళీ తిరిగి వచ్చారు తెలంగాణ వచ్చాక. దుబాయ్కి వెళ్ళి ఎడారులో వంటలు కాశారు. ఎన్నో కష్టాలు పడే తెలంగాణ హాయిగా చెట్టు కింద కూర్చుని టెంగున మెసేజ్లు వస్తే కూడా మార్పు అని తెచ్చుకుంటే ఈ మార్పు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారని చెప్పినటువంటి దుర్మార్గులు ఎద్దేవా చేశారు. మీకు పాలించడం చేత కాదన్నారు. మీ రాష్ట్రాన్ని విఫల ప్రయోగం చేస్తున్న దుర్మార్గుడు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తూ నిలువున కెమెరాల సాక్షిగా వ్యభిచారం చేస్తూ దొరికినటువంటి దుర్మార్గులు రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఏర్పాటునే విఫల ప్రయోగం చేయాలని చూశారు. మీకు పరిపాలించడం రాదు, మీరు 3 రోజులు పరిపాలించి ప్రభుత్వం కూలిపోయింది, మీకు రాష్ట్రపతి పాలన, మీకు పాలన చేత కాదని చెప్పి నిరూపించాలని కుట్ర చేశారు. ఆనాడే కుట్ర చేశాడు. దానికి ఈరోజు మనం పెత్తనం ఇచ్చాం. ఫలితాలు ఇలాగే ఉంటాయి. కోరి తెచ్చుకున్న కష్టాల నుంచి బయటపడాలంటే, పాప పరిహారం కావాలంటే ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. అనుభవం నుంచి తర్వాత ఎల్లకాలం కష్టాలు ఉండవు, కొన్నాళ్ళే ఉంటాయి, ఖచ్చితంగా వెళ్తాయి, మంచి మార్పు వస్తుంది. దానికోసం వాళ్ళు వేచి చూద్దాం. పొరపాటు ఏదో తెలుసుకున్నప్పుడు, మనం గత్యంతరం లేనప్పుడు, అనుభవించాల్సి వచ్చినప్పుడు అనుభవిద్దాం. మన ప్రయోజనాలే ముఖ్యం, మన ప్రయోజనాలు ముఖ్యం, మన పార్టీలు ముఖ్యం కాదు. మన ప్రయోజనాలు కాపాడే పార్టీ ఎవరు వస్తారంటే వాళ్ళకే ఓటేద్దాం. మన రాష్ట్ర అభివృద్ధి కోసం చూసుకుందాం, మన దేశాన్ని గర్వకారంగా నిలబడి చూపిద్దాం.